హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత మిత్ర ఇంట్లో ఉంటున్న పాప గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మిత్ర గారికి మనీషాకి పెళ్లి జరగలేదు కదా, మరి ఆ పాప ఎవరై ఉంటుంది? వెంటనే జానుని అడిగి ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి జానుకి లక్ష్మి ఫోన్ చేస్తుంది. అక్క, నిన్న రాత్రి బావగారికి బొట్టు పెట్టావా, కంకణం కట్టావా, ఎవరు చూడలేదు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే, లేదు జాను, ఎవరు చూడలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే ఎందుకక్క అంత నీరసంగా చెబుతున్నావని జాను అంటూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి, మరేం లేదు జాను, నన్నొక సందేహం తొలచి వేస్తుంది. మిత్రగారింట్లో ఒక పాప ఉంది కదా, అసలు ఆ పాప ఎవరు అని చెప్పి లక్ష్మి జానుని అడుగుతుంటే, అదేంటక్క నువ్వు నన్ను ఫాలో అయ్యావు, నా గురించి అంత తెలుసుకున్నావు, బావగారి గురించి కూడా అంత తెలుసుకున్నావు, మరి బావగారి కూతురు గురించి తెలుసుకోలేదా అని చెప్పి జాను ఆశ్చర్యంగా అడుగుతుంటే, లేదు జాను, ఇంతకీ అసలు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి నీకు కూడా తెలుసక్క అని చెప్పి జాను అంటూ ఉంటే, ఏంటి నాకు కూడా తెలుసా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. సరే జాను, నువ్వు త్వరగా స్కూల్ దగ్గరికి రా, నేను కూడా నిన్ను స్కూల్ దగ్గర కలుస్తాను అని చెప్పి ఇక లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి, లక్కీ జున్ను ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, లక్కీ కూడా అప్పుడప్పుడు అక్కి ఇంటికి వెళ్తూ ఉంటుంది, జున్ను కూడా అప్పుడప్పుడు బావగారి ఇంటికి వస్తూ ఉంటాడు, మరి లక్కీ గురించి అక్కకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి జాను అనుకుంటూ ఉంటుంది. మరోవైపు దేవి అని చాలా దీర్ఘంగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మనీషా వస్తుంది. ఏంటంటే దేని గురించి మీరు ఆలోచిస్తున్నారని చెప్పి మనీషా అడుగుతూ ఉంటే, రాత్రి మన ఇంట్లోకి ఒక ఆవిడ వచ్చిందని చెప్పాను కదా, తను ఎవరా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, వచ్చింది ఎవరో నాకు తెలుసా ఆంటీ, వచ్చింది మరెవరో కాదు లక్ష్మిని అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరి వచ్చింది లక్ష్మి అయితే లక్ష్మి బతికుండడం కూడా నిజమేనా అని దేవి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీషా, అవును ఆంటీ, లక్ష్మి బతికే ఉంది, కానీ నాకు ఇచ్చిన మాట వల్ల మిత్రకు తను దూరంగా ఉంటుంది, రాత్రి కూడా మిత్రకు కంకణం కట్టింది తనే అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇకప్పుడు దేవి అని, మరైతే లక్కీ ఎందుకు అలా మిత్ర కంకణం కట్టింది నేనే అని చెబుతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఎవరో కావాలని లక్కీ చేత అబద్ధం చెప్పించారు ఆంటీ, కానీ ఖచ్చితంగా వచ్చింది మాత్రం లక్ష్మినే, ఎందుకంటే రాత్రి నేను మిత్రని చూశాను, అప్పుడు లక్కీ మిత్ర కంటే ముందే నిద్రపోయింది, మిత్ర నుదుటిన బొట్టు లేదు, చేతికి కంకణం లేదు, లక్ష్మి దూరంగా ఉంటున్నా కూడా అడుగడుగున మిత్రని గమనిస్తూనే ఉంది, మిత్ర క్షేమం కోరుకుంటుంది, అందుకే మిత్ర కోసం ఇలా పూజలు చేస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇకప్పుడు దేవి అని, మరి ఎలాగో లక్ష్మి దూరంగా ఉంటున్నప్పుడు మనకేంటి నష్టం మనీషా అని చెప్పి అంటూ ఉంటే, లేదంటే ఇవాళ రేపో లక్ష్మి మళ్ళీ మళ్ళీ కంకణాలు కట్టడానికి, తాయెత్తులు కట్టడానికి వస్తూనే ఉంటుంది, అప్పుడు ఏదో ఒక రోజు లక్ష్మి కనుక మిత్ర కంట పడితే, ఇన్ని రోజులుగా ఎందుకు నాకు దూరంగా ఉన్నావని చెప్పి మిత్ర లక్ష్మిని నిలదీస్తాడు, అప్పుడు లక్ష్మి నా నిజస్వరూపం మొత్తం కూడా మిత్ర దగ్గర బయట పెట్టేస్తుంది, అలా జరగకుండా ఉండాలంటే లక్ష్మి మిత్రకు ఎదురు పడకుండానే మా ఇద్దరి పెళ్లి జరిగిపోవాలి, అందుకే నేను ఒక విషయం ఆలోచించాను, మీరు ఎలాగో వివేక్ పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారు కదా, ఆ ముహూర్తాలు కొంచెం ముందుకు జరపండి, ఈరోజే పంతులు గారిని రమ్మని చెప్పండి, ఇక ఏదో ఒక విధంగా మిత్ర చేత నేను తాళి కట్టించేసుకుంటే అప్పుడు లక్ష్మి మిత్రకు ఎదురు పడినా కూడా ఏమీ చేయలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, సరే మనీషా, నువ్వు కోరుకున్నట్టుగా అలాగే ముహూర్తాలు ముందుకు జరిపిస్తాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జున్ను అక్కడికి వస్తాడు. అమ్మ, ఈరోజు నన్ను స్కూల్లో డ్రాప్ చేయడానికి రావా, నిన్న కూడా నువ్వు నాతో స్పెండ్ చేయలేదు, లక్కీని చూడటానికి కూడా రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్, చూడు జున్ను, మీ అమ్మకు నిన్న ఏదో అర్జెంట్ పని ఉందనుకుంటా, అందుకే ఆఫీస్కి రాలేదు, నిన్ను స్కూల్లో డ్రాప్ చేయడానికి కూడా రాలేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి, సారీ అర్జున్ గారు, నిన్న నిజంగానే అర్జెంట్ పనుండి నేను ఆఫీస్కి రాలేకపోయాను, ఈరోజు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. పర్వాలేదు లక్ష్మి, నేనేదో జోక్గా అన్నాను, నీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే నువ్వు చూసుకోవచ్చు, ఆఫీస్ని నేను మేనేజ్ చేయగలుగుతాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అర్జున్, పదలక్ష్మి, మనం ఆఫీస్కి వెళ్తూ జున్నుని మధ్యలో డ్రాప్ చేసి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు అర్జున్ గారు,
నేను జున్నుని డ్రాప్ చేస్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అర్జున్, పర్వాలేదు లక్ష్మి, పద వెళ్దాం, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక అలా పక్కకు వెళ్ళి అర్జున్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత లక్ష్మి, జున్ను, అర్జున్ వీళ్ళు ముగ్గురు కలిసి స్కూల్కి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు లక్కీని కూడా మిత్ర స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత, నీ కాలికి అసలే దెబ్బ తగిలింది, ఆ జున్నుగాడితో ఆడి నీ దెబ్బను పెద్దది చేసుకోకుండా కాస్త కుదురుగా కూర్చో, ఇప్పుడే నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మీ టీచర్తో మాట్లాడి వస్తానని చెప్పి మిత్ర జాను దగ్గరికి వెళ్తాడు. ఇక జానుతో మాట్లాడుతూ, జాను, లక్కీకి అసలే ఆరోగ్యం బాగోలేదు కదా, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జాను ఏమో, బావగారేమో ఇప్పుడే నాతో మాట్లాడడానికి వచ్చారు, అక్క కూడా ఇప్పుడే వస్తానంది, పొరపాటున అక్కని గనక బావగారు ఇక్కడ చూస్తే స్కూల్లో యుద్ధం జరుగుతుందని చెప్పి జాను టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి జాను, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి మిత్ర అడుగుతాడు. ఏం లేదు బావగారు అని చెప్పి జాను అంటుంది. లక్కీ, నువ్వు కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరగకుండా కుదురుగా ఒక చోట కూర్చో అని చెప్పి అంటూ ఉంటే, బావగారు మీ కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఓకే జాను అని చెప్పి ఇక అలా మిత్ర ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక అలా మిత్ర వెళ్తూ ఉంటే ఎదురుగా లక్ష్మి, అర్జున్, జున్ను వాళ్ళు కూడా కారులో నుండి కిందకు దిగుతారు. ఇక అప్పుడు అర్జున్, లక్ష్మి నువ్వు జున్నుని పంపించేసిరా, నేను ఇక్కడే కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు అర్జున్ గారు, నేను జున్నుని పంపించి ఒక చిన్న పని చూసుకొని వస్తాను, మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అర్జున్ మనసులో, ఇదేంటి లక్ష్మి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేంత చనువు మా మధ్య లేదా, నేనే అనవసరంగా లక్ష్మి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నానా, అసలు లక్ష్మి మనసులో నా గురించి ఎటువంటి అభిప్రాయం ఉందో ఈరోజు ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి జున్నుని తీసుకొని స్కూల్ లోపలికి వస్తూ ఉంటుంది. జాను ఎక్కడుందో ఏంటో ఒకసారి జానుతో మాట్లాడాలని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉండగా, ఇక అప్పుడే లక్కీ అమ్మ అని పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, నాకు దెబ్బ తగిలినా కూడా నన్ను చూడ్డానికి రాలేదని చెప్పి లక్కీ అంటూ ఉంటే, సారీ లక్కీ, అర్జెంట్ పనుండి రాలేదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇట్స్ ఓకే అమ్మ అని చెప్పి లక్కీ అనగానే, ఇప్పుడు నీ దెబ్బ ఎలా ఉంది, ఇంతకీ మీ జాను టీచర్ ఎక్కడా అని చెప్పి అలా లక్ష్మి అడుగుతూ ఉంటే, మీరు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, జాను టీచర్ అక్కడే ఉన్నారు, మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇక జాను దగ్గరికి లక్ష్మి అలా వెళ్తూ ఉంటుంది. ఎదురుగా మిత్ర ఫోన్ చూసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక మిత్రను చూడగానే కంగారు పడిపోయిన లక్ష్మి చెట్టు చాటున దాక్కుని మిత్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి మిత్ర గారు ఈ స్కూల్కి వచ్చారు అంటే, మిత్ర గారి దగ్గర పెరుగుతున్న పాప కూడా ఈ స్కూల్లోనే చదువుతుందా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ ఉంటే, ఇక ఒక ఆవిడ మిత్రతో, హాయ్ మిత్ర గారు, ఏంటి మీ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటే, అవునండి అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అతని చేతికున్న కంకణాన్ని చూసి ఆవిడ, ఏంటి ఇంట్లో పూజలు కానీ జరిగాయా, చేతి కంకణం ఉందని చెప్పి అంటూ ఉంటే, అవునండి, నా కూతురు నాకు మంచి జరగాలని కంకణం కట్టిందని చెప్పి మిత్ర అంటాడు. ఇదేంటి, ఆ కంకణం కట్టింది నేను కదా, మరి మిత్ర గారేంటి వాళ్ళ కూతురు ఆ కంకణం కట్టింది అంటున్నారని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ, ఒకవేళ ఇదంతా వివేక్ ప్లాన్ అయ్యి ఉంటుందేమో అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జాను లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జాను, ఇప్పుడు చెప్పు, మిత్ర గారి ఇంట్లో ఒక పాప ఉండడం ఏంటి, ఆ పాప మిత్ర గారికి కూతురని అందరూ అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, అవునక్క, మిత్ర గారు పెంచుకుంటున్న పాప ఎవరో నీకు కూడా తెలుసు, తను మీ ఇంటికి కూడా వస్తూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, ఏంటి తను నాకు కూడా తెలుసా, ఇంతకీ తనెవరని చెప్పి జానుని అడుగుతూ ఉంటే, జున్ను లక్కీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, ఇక అప్పుడు లక్కీని జాను చూపించేసరికి, ఏంటి నువ్వు చెబుతుంది లక్కీ గురించా అని చెప్పి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవునక్క, మిత్ర గారు పెంచుకుంటున్న పాప తనే అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి లక్కీ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక జున్ను లక్కీ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్తూ ఉంటారు. బాయ్ అమ్మ అని చెప్పి ఇద్దరు కూడా బాయ్ చెబుతూ ఉంటే, ఇక లక్ష్మి మాత్రం అలా నిలబడిపోయి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.